సారాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని విడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ నీకు ఒక్క 4 రోజులు చాలా చాలా ముఖ్యమైన రోజులు తల్లి, చాలా కీలకమైన రోజులు. ఆ 4 రోజుల్లో కూడా నీ జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి సెకండు, ప్రతి గంట కూడా ఒక అద్భుతం జరుగుతుంది. నిన్ను ఆశ్చర్యపరుస్తుంది. ఒక్కొక్క వింత సంఘటనలు జరుగుతాయి. అసలు నీ జీవితం ఏం కాబోతుందో, ఎటు వెళ్తుందో నీకు అర్థం కాని ఒక స్థితిలో నీ జీవితం ప్రయాణం అయితే సాగుతుంది బిడ్డ. అసలు ఆ 4 రోజులు ఏంటి? ఇక్కడ ముఖ్యంగా ఇది 96 గంటల రహస్యం బిడ్డ. ఈ 96 గంటల రహస్యం ఏంటో బట్ట బయలు చేయబోతున్నాను, తెలుసుకోవాలి. అయితే కొంచెం కంగారు అనిపిస్తోంది కదా, భయం లేదు. నీ తండ్రి పక్కనున్నాడు అని గుండె ధైర్యంతో నువ్వు వినయి. కాకపోతే ఒక్క మాట, ఇంటికి తాళం వేసి మరి, ఇంటి బయట వైపు తాళం వేసి మరి ఈ వీడియోని నువ్వు వినటానికి ప్రయత్నించు, చూడటానికి ప్రయత్నించు. అంతేకాదు, చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరీ వినాల్సినటువంటి సందేశం ఇది. ఎవ్వరూ వినకూడదు, ఎవరికీ తెలియకూడదు. ఇది నీకు నాకు మాత్రమే సంబంధించిన ఒక విషయం. నేను చెప్తాను, నువ్వు వినాలి. ఈ విషయాలన్నీ నీ మనసులో జాగ్రత్తగా పొందుపరుచుకోవాలి, పదులుపరుచుకోవాలి. నేను చెప్పిన విధంగా నువ్వు నడుచుకోవాలి. అలా కాదు, నువ్వు వినేటప్పుడు నలుగురు విన్నారు, నలుగురు చెవుల్లో పడింది అంటే అనర్థం జరుగుతుంది. తర్వాత బాధపడతావు. నీకు రావాల్సినవి రాకుండా పోతాయి, నీకు చెందాల్సినవి చెందకుండా పోతాయి. ఆ తర్వాత వెక్కి వెక్కి ఏడ్చిన నేను బాధ్యుడిని కాదు బిడ్డ. నీకు అదృష్టం అందివ్వాలని వస్తున్నాడు, మరి అందుకుంటావా వదిలేసుకుంటావా నీ ఇష్టం. అయితే ముందు వెళ్ళి, ఇప్పుడే వెళ్ళి తలుపుకి తాళం పెట్టేసిరా. ముందు హెడ్ ఫోన్స్ పెట్టుకో. ఇప్పుడు ఒక రహస్యం చెప్తాను, జాగ్రత్తగా విను, వదులుకోకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారంటే, బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. బాబా గారు గుట్టంతా అక్కడ దాచి ఉంచారు. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశ విషయానికి వస్తే బిడ్డ, ఈరోజు నేనైతే చాలా ముఖ్యమైన సందేశంతో వచ్చాను తల్లి. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ వీడియో నీ కోసం ఒక అత్యద్భుతమైన వీడియో, ఒక సందేశం అని చెప్తాను. నీకు ఈ సందేశం, ఈ వీడియో ఒక వరం, ఒక సంజీవిని. కానీ ఈ వీడియోని మొదలు పెట్టే ముందు నాదొక చిన్న హెచ్చరిక తల్లి. దయచేసి వీడియోని నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే చూడు, లేదా హెడ్ ఫోన్స్ పెట్టుకొని మరీ విను. చెప్పాను కదా తెచ్చుకోమని, తెచ్చుకొని పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు, ఈ రహస్యాలు, ఇవి నలుగురికి తెలిస్తే నీ అదృష్టానికి దిష్టి తగిలే అవకాశం ఉంది, అవి రాకుండా పోయే అవకాశం ఉంది. కొన్ని రహస్యాలు రహస్యంగానే ఉంటేనే ఫలిస్తాయి తల్లి. నీ జీవితంలో ఫిబ్రవరి 25 నుంచి కూడా 26, 27, 28వ తేదీల వరకు కూడా జరగబోయే అద్భుతాన్ని నువ్వు అందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? మరి ఈ 4 రోజులు సామాన్యమైనవి కాదు తల్లి. గత 12 ఏళ్లుగా నువ్వు పడ్డ కష్టానికి, నువ్వు చిందించిన కన్నీటికి సాయి నీకు తిరిగి చెల్లించబోతున్న సమయం ఇది. చాలా విలువైన సమయం, నిర్లక్ష్యం వద్దు. ఎందుకని అంటే ఇప్పుడు అంతా కూడా నీకు భోగ భాగ్యాలు రాబోతున్నాయి. సరిగ్గా ఈ తేదీలలో నీ స్థితిగతులు, పరిస్థితులు, నీ సమయం, నీ విధిరాత అన్నీ మారబోతున్నాయి. అంటే ఒక రకమైన విపరీతమైన రాజయోగం నీ తలుపు తట్టబోతోంది బిడ్డ. ఇది మామూలు విషయం కాదు.
ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు, కన్నీళ్లు పెట్టుకున్నావు, వెలువెల్లాడిపోయావు, బాధలు భరించలేక ఏమైపోతానో బాబా అంటూ కూడా నా దగ్గర మొర పెట్టుకున్నావు కదా. అయితే ఒక మహారాజయోగం నీకు పట్టేలా నీ సాయి ఆశీర్వాదం ఇస్తున్నాడు బిడ్డ. కానీ ఈ అదృష్టాన్ని నువ్వు అందుకోవాలి అంటే ఒక చిన్న పని చేయాలి. చేస్తావా మరి? ఈ వీడియోని చివరి వరకు చూడాలి. మధ్యలో స్కిప్ చేస్తేనో వదిలేసి వెళ్ళిపోతేనో నీ సాయి ఏం చెప్తున్నాడు అనేది నీకు పూర్తిగా అర్థం అవ్వదు, తర్వాత బాధపడతావు. అందుకే ఒక్క 10 నిమిషాలు ఇక్కడ ఆగు. నీ సాయి తండ్రి చెయ్యి పట్టుకుని ఇక్కడ ఆగు. ఎలా ఒక కన్న తల్లి చెయ్యి, ఒక కన్న తండ్రి చెయ్యి బిడ్డ ఎలా పట్టుకొని అలా ఆగి విచిత్రాన్ని వింతని చూస్తాడో అలా ఈరోజు నీ సాయి తండ్రి చెయ్యి పట్టుకొని ఇక్కడ ఆగి కాసేపు ఈ వింతను అనుభవించు. అది ఆనందం కలుగుతుంది. నీ జీవితంలో అద్భుతం జరగబోతోంది. ముందుగా ఆ లక్ష్మి అమ్మవారి ఆశీస్సులు నీ మీద ఉండాలి బిడ్డ. ఎందుకంటే అమ్మే కదా నీకు సంపాదనిస్తుంది. అమ్మని మాట అడిగేశాను, మాట ఇచ్చేసింది, నీ జీవితాన్ని మార్చేస్తాననింది. నీ జీవితంలో అమ్మ శాశ్వతంగా తిష్ట వేసుకుని కూర్చుంటున్నట్టు బిడ్డ. ఇది మామూలు విషయం కాదు. కాబట్టి జాగ్రత్తగా విను. ప్రతి మాట కూడా చాలా అమూల్యమైన ఒక విషయమే చెప్పబోతున్నాను. దీనివల్ల నేను చెప్పే ప్రతి రహస్యము కూడా నీకు ముందుగానే చేరుతుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా ఈ 96 గంటల రహస్యం ఏంటో చెప్తాను విను. అసలు ఫిబ్రవరి 25 నుండి కూడా ఎందుకు ఈ మార్పు మొదలవుతోంది బాబా అని నువ్వు అడిగితే, ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంటోంది తల్లి. నీ జీవితంలో నీ విధి మారబోతోంది. దీనివల్ల గత కొంతకాలంగా నీకు మానసిక ప్రశాంతత లేదు. నేను ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నాకేంటి కష్టాలు అనే వైరాగ్యం నీలో ఎప్పుడూ వెంటాడుతూ వచ్చాయి. ఈ ఆలోచనలతో విలవిల్లాడిపోయావు. అలసట, మానసిక ప్రశాంతత లేదు. ఏం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. ఒక ప్రశాంతత లేని జీవితాన్ని ఇన్నాళ్ళు కూడా గడుపుతూ వచ్చావు. అవి నీ సాయి మనసుని కదిలించేసాయి, కలిచివేశాయి, కన్నీళ్లు వచ్చేలా చేశాయి బిడ్డ. కానీ ఫిబ్రవరి 25 నుంచి కూడా నీ జీవితమే మారబోతోంది. నీ జీవితం ఒక తిప్పు తిరగబోతోంది బిడ్డ. ఎలా తిరగబోతుంది ఆ జీవితం అని నువ్వు అడిగితే, నీ భాగ్యస్థానం ఏదైతే ఉందో ఆ భాగ్య చక్రాన్ని నీ సాయి తిప్పబోతున్నాడు బిడ్డ. అది ఆగిపోయింది, అలా దాన్ని ఈరోజు తిప్పబోతున్నాను. ఎన్నాళ్ళు కూడా నువ్వు ఏవైతే బాధలు పడ్డావో, ఎన్నాళ్ళు నా అదృష్టం ఎప్పుడు వస్తుంది బాబా, నా పూర్వజన్మ పుణ్యం ఏదైనా ఉంటే అది నాకు దక్కుతుందా లేదా అంటూ అడిగావు కదా, అది నీ పూర్వజన్మ అదృష్టం నీకు దక్కబోతోంది. ఆకస్మిక ధనలాభం నీకు రాబోతోంది. ఈ 4 రోజులలో కూడా సాయి నీకు 3 రకాల బహుమతులను ఇవ్వబోతున్నాడు. ఆకస్మిక ధనం, లేదా మరుగుపడిపోయిన ప్రేమ, లేదా మరుగుపడిన బంధం, శత్రునాశనం. ఇప్పుడు ఒక్కొక్క రోజు ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయము వివరంగా చెప్తాను విను బిడ్డ. బుక్ ఉంటే ఇక్కడ బుక్ తీసుకుని పుస్తకం తీసుకుని రాసుకో తల్లి, ఏం జరుగుతుందో చెప్తా. మొదటి రోజు 25వ తారీఖు రోజు, ఈ రోజు నువ్వు నిద్ర లేవగానే ఒక రకమైన ఆందోళన అనిపిస్తుంది. కానీ కంగారు పడుకో. అది నెగిటివ్ కాదు, అది చెడు కాదు, అది ఒక పెద్ద మార్పుకి సూచిక. జరగబోయే సంఘటనలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుండి కూడా సాయంత్రం 4 గంటల మధ్యలో నీకు ఒక ఫోన్ కాల్ రావచ్చు, మెసేజ్ వస్తుంది. ఇది నీ కెరియర్కి, నీ భవిష్యత్తుకి, లేదా డబ్బుకు సంబంధించి, నీ బంధానికి సంబంధించి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక పెద్ద ఫైల్ కదలటం లేదు, లేదా ఎప్పుడో వదులుకున్న బాకీ వసూలు అవ్వటం లేదు. అవన్నీ కూడా జరిగిపోతాయి. ముఖ్యమైన హెచ్చరిక, ఈరోజు నువ్వు అప్పు ఎవ్వరికి ఇవ్వకు, ఎవరి దగ్గర చెయ్యి చాచి నువ్వు తీసుకోకు. ముఖ్యంగా నీ ఆఫీస్లో లేదా వ్యాపారంలో ఒక సీక్రెట్ని, ఒక రహస్యాన్ని ఎవరితో నువ్వు పంచుకోకు. అది నీకు తెలుసు రహస్యం ఏంటిని, అది ఎవ్వరితో పంచుకోకు. నీ పక్కనే ఉంటూ నీతో నవ్వుతూ మాట్లాడే ఒక వ్యక్తి, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, నీ వెనక కూతులు తవ్వుతున్నారు, జాగ్రత్త. ఈ ఫిబ్రవరి 25 ఆ తర్వాత ఆ వ్యక్తి ఎవరో నీకు తెలిసిపోతుంది. సాయి వారి నిజ స్వరూపాన్ని నీకు చూపిస్తాడు. కానీ అది చూసి నువ్వు షాక్ అవ్వకు, కంగారు పడుకో. నీకు మంచే జరుగుతోంది. చేయవలసిన మంచి సాయి ఈరోజు చేసేస్తాడు. వాళ్ళ నిజస్వరూపాన్ని బయట పెట్టేస్తాడు, బట్ట బయలు చేసేస్తాడు. కంగారు పడుకో. కొంచెం బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇన్నాళ్ళు ఇంతగా నమ్మాను ఈ వ్యక్తిని, ఇంత మంచి వ్యక్తి అనుకున్నాను, గుడ్డిగా నమ్మాను. ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అంటే మనసుకి తీసుకోవటం కొంచెం బాధ అనిపిస్తుంది. తట్టుకోవాలి. పరిస్థితులను తట్టుకున్నప్పుడే కదా నువ్వు ఒక బలమైన వ్యక్తిగా మారుతావు. అందుకే నిన్ను పదును పెట్టడానికి, నీలో శక్తిని రెట్టింపు చేయటానికి ఇలాంటి పరీక్షలు ఇస్తూ ఉంటాను బిడ్డ. తట్టుకోవాలి. ఈరోజు సాయంత్రం ఏం చేస్తావో తెలుసా? ఇంట్లో ఒక దీపం వెలిగించు, 2 లవంగాలు ఆ దీపంలో వెయ్యి. అది నీ మీద ఉన్న నర దృష్టిని కాల్చేస్తుంది.
ఇక రెండవ రోజు ఫిబ్రవరి రెండవ రోజు ఏం జరగబోతోంది? ఫిబ్రవరి 26వ తారీఖు ఇది ధనయోగ రోజు. నీకు ధనయోగం పట్టే రోజు. విపరీతమైన ధనాన్ని నువ్వు చూస్తావు. ఇది వరకు చూడని డబ్బును చూస్తావు. ఈరోజు ఏది మొదలుపెట్టినా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ఎంత లాభాలు కనిపిస్తున్నాయి అంటే విపరీతమైన లాభాలు నువ్వు చూస్తావు. ఊహించిన విధంగా డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యంగా మహిళలకు ఈరోజు బంగారం కొనుగోలు చేయటానికి లేదా కొత్త వస్తువులు ఇంటికి తెచ్చుకోవటానికి చాలా అనుకూలంగా ఉన్న రోజు బిడ్డ. కాకపోతే ఇక్కడ కొట్టిస్తుంది, ఒక మలుపు ఉంది. ఇది జాగ్రత్త. ఈరోజు నీకు డబ్బు వస్తుంది. వచ్చే డబ్బును వెంటనే ఖర్చు చెయ్యకు. ఆ రోజు వచ్చాక ఆ వచ్చిన ఇంటికి లక్ష్మి వెతుక్కుంటూ వచ్చినప్పుడు కనీసం ఒక్క రాత్రైనా నీ బీరువాలో ఉంచు. నీ డబ్బు పెట్టే చోట ఉంచు. వెంటనే ఖర్చు చేస్తే లక్ష్మి అమ్మ నిలబడదు. ఆ రోజు నీ జీవిత భాగస్వామి ద్వారా నీకు ఒక శుభవార్త కూడా అందుతుంది. సిద్ధంగా ఉండు. వారి సలహాని తక్కువ అంచనా వేయకు. ఈరోజు వారి నోటు నుండి వచ్చే మాట సాక్షాత్తు సరస్వతీదేవి వాక్కుగా భావించు. నీకొక ప్రశ్న బిడ్డ. గత కొద్ది రోజులుగా కలలో నీకు పాము కానీ లేదా నీళ్లు కానీ కనిపిస్తున్నాయా? ఒకవేళ కనిపిస్తే అవును బాబా కనిపిస్తున్నాయి అంటూ నాకు ఇక్కడ కామెంట్లో టైప్ చేసి పెట్టు. ఎందుకంటే అది రాబోయే ఆకస్మిక ధనానికి సూచిక. మూడవ రోజు అంటే ఫిబ్రవరి 27వ రోజు గురు బలం తోడయ్యే రోజు. అంటే నా బలం నీకు తోడవుతుంది, నా శక్తి నీకు తోడవుతుంది. నీ జీవితమే మారిపోతుంది. కష్టాలు కరిగిపోతాయి, కడగళ్ళు కరిగిపోతాయి. ఇక ఆ కష్టాల నుంచి బయటకు వస్తావు. ఇక అంత కాసుల వర్షమే ఉంది, కనక వర్షమే వస్తుంది. ఎటు చూసినా ఆనందాలే ఐశ్వర్యాలే ఉంటాయి. దాంపత్య జీవితంలో ఈరోజు ఒక అద్భుతం జరగబోతుంది, ఒక మ్యాజిక్ జరగబోతోంది. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారికి ఈరోజు ఒక వ్యక్తి, ఇష్టమైన వ్యక్తి వాళ్ళ వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది. లేదా విడిపోయిన భార్యాభర్తలు ఉంటే, లేదా గొడవలు పడుతూ ఉంటే, మనస్పర్ధలు ఉంటూ ఉంటే అవన్నీ దూరం అయిపోయి ఒక్కటయ్యే రోజు ఈ రోజు. అయితే ఈరోజు ఒక చిన్న మెసేజ్ కానీ ఒక కాల్ కానీ నీ అంతట నువ్వే చెయ్యి బిడ్డ. మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. అటువైపు నుంచి మంచిగా వాళ్ళు మాట్లాడతారు, మంచిగా స్పందిస్తారు, పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళే మాట్లాడాలి, వాళ్ళే దగ్గరికి రావాలి, వాళ్ళే ఫోన్ చేయాలి అని మొండి పట్టుదల పట్టుకు బిడ్డ. ఇద్దరూ మొండి పట్టుదల పట్టుకుంటే మీ బంధం ఎలా నిలబడుతుంది? ఒకరు తగ్గాలి, ఒకరు నెగ్గాలి. ఒకరు నెగ్గించాలన్నప్పుడు నువ్వు తగ్గాలి. అప్పుడే కదా బంధం బాగుంటుంది. ఈ విషయం అర్థం చేసుకుని నువ్వే మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యి. అటువైపు వ్యక్తి తప్పకుండా మాట్లాడతారు. ఎందుకంటే అటువైపు ఉన్న వ్యక్తి మనసును నేను మార్చే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి ఒక్కడుగు నువ్వు ముందుకి తను మారిపోయి నీతో మాట్లాడతారు. నీకు కావాల్సిన ప్రేమను ఇస్తారు. ఇక్కడ అహంకారాన్ని పక్కన పెట్టే. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు వేసే చిన్న అడుగు కూడా 100 అడుగుల ప్రయాణాన్ని పూర్తి చేయిస్తుంది తల్లి. కానీ ఒక విషయం గుర్తుంచుకో, ఈరోజు మూడవ వ్యక్తి జోక్యాన్ని నీ సొంత జీవితంలోకి అస్సలు ఒప్పుకోకు. ఆ విషయంలోకి నీ అత్తగారు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, మీ అమ్మా నాన్నలు కావచ్చు, నీ ఇద్దరి మధ్యలోకి వస్తే సున్నితంగా తిరస్కరించే. వద్దు, ఈరోజు నేను మాట్లాడతాను, నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను అని సావధానంగా, నెమ్మదిగా, మెల్లిగా తనకు అర్థం అయ్యే విధంగా మాట్లాడు. మూడవ వ్యక్తిని దూరనివ్వకు. ఈరోజు నువ్వు నీ భాగస్వామితో గడిపే సమయం నీ భవిష్యత్తుకి ఎలా చేస్తుందంటే బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఈరోజు ఏం చేస్తావో తెలుసా? పసుపు రంగు వస్త్రం ధరించు. అంటే నువ్వు కట్టుకునే బట్టలు పసుపు రంగులో ఉన్న వాటిని కట్టుకోవడానికి ప్రయత్నించు. లేదా జోబులో కానీ నీ దగ్గర కానీ ఒక పచ్చ పసుపు కొమ్మును నీ దగ్గర పెట్టుకో. గురుబలం విపరీతంగా పెరుగుతుంది. నీ సాయి అనుగ్రహం ఉంటుంది. గురుబలం ఒకటి ఉంటే ఇంద్ర పదవైనా సొంతం చేసుకోవచ్చు బిడ్డ. అలాంటి గురుబలాన్ని నీకు ఇస్తున్నాను, అజాగ్రత్తగా అందుకో. మరి ఇక చివరి రోజు అత్యంత శక్తివంతమైన రోజు ఫిబ్రవరి 28. ఈ రోజు నీకు ఎలా ఉండబోతుంది అంటే గనక, ఈరోజు నువ్వు ఒక రాణిలా లేదా రాజులా వెలిగిపోతావు. నీ మొహంలో ఒక తెలియని కళ వస్తుంది. జనాలు నిన్ను చూసి ఆకర్షితులవుతారు. నీ మాటకు విలువ పెరుగుతుంది. నువ్వు ఆఫీస్లో ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా లేదా ఎవరినైనా ఒప్పించాలన్నా, ఎవరితో మాట్లాడాలి అన్నా ఈరోజు మంచి రోజు. నీ మాటే నెగ్గుతుంది. వెళ్ళి మాట్లాడే. అయితే ఈరోజు సాయంత్రం 6 గంటల తర్వాత ఒక అద్భుతం జరగబోతోంది. సిద్ధంగా ఉండు తల్లి. నువ్వు చాలా కాలంగా దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో, ఏ పని అయితే పదే పదే వాయిదా పడిపోతూ ఉందో ఆ పని ఈరోజు సాయంత్రం పూర్తవుతుంది. అది వీసా కావచ్చు, ఒక జాబ్ ఆఫర్ లెటర్ కావచ్చు, లేదా లోన్ శాంక్షన్ కావచ్చు. నీకు సాయి ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైన అవకాశం,
ఒక సిగ్నల్ పంపిస్తున్నాడు నీ సాయి. నీ అదృష్టాన్ని నువ్వు పూర్తిగా అందుకోవాలి అంటే నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు నువ్వు ఒక చిన్న రహస్య క్రియ చేయాలి. ఇది ఎవ్వరికీ చెప్పకు, నీ ఇంట్లో వాళ్లకు కూడా చెప్పకు. అదేంటంటే, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. నేను చెప్పబోయేది ఇక్కడ తాంత్రిక పరిహారం కాదు, ఇది సాత్వికమైన పరిహారం. ఎందుకంటే నీ సాయి తండ్రి సాత్వికమైన వాడు కదా. శక్తివంతమైన మానసిక పరిహారం తప్పకుండా చెయ్యి. ఈ ఫిబ్రవరి 25 నుంచి 28 మధ్యలో ఎప్పుడైనా సరే నీకు వీలైనప్పుడు, ముఖ్యంగా రాత్రిపూట ఒక తెల్లని కాగితం తీసుకొని దాని మీద ఎర్రటి పెన్నుతో 6 అనే సంఖ్యను రాయి. ఆ సంఖ్య చుట్టూ ఒక వృత్తాకారం, ఒక రౌండ్ వేయి, సర్కిల్. ఆ సర్కిల్ లోపల 6 అంకె కింద నువ్వు ఇప్పుడు అర్జెంటుగా నీకు కావాల్సిన కోరిక ఒక్క ముక్కలో రాయి. ఉదాహరణకి ఉద్యోగం, డబ్బు, పెళ్ళి, సంతానం. ఈ కాగితాన్ని మడత పెట్టి నీ దిండి కింద పెట్టుకుని పడుకో. ఈ 4 రోజులు అది అక్కడే ఉండని, నువ్వు పడుకో. 4 రోజులు అలా ఉండాలి. తర్వాత దాన్ని తీసేసి ఇప్పుడు 28వ తారీఖు నైట్ పడుకున్నాక 29వ తారీఖు తీసి ఆ కాగితాన్ని మట్టిలో పాతిపెట్టాయి, లేదా పారే నీటిలో వేసాయి. నమ్మకంతో చెయ్యి. నీ సంకల్పం ఎంత బలంగా ఉంటే నీకు ఫలితం అంత వేగంగా వస్తుంది. నువ్వు అలా దిండి కింద పెట్టుకుని పడుకున్నప్పుడు కూడా నీ సాయిని తలుచుకుంటూ ఉండు. ఖచ్చితంగా నీ కోరిక త్వరగా నేను తీర్చేస్తాను బిడ్డ. సాక్షాత్తు ఇక్కడ 6 అనే అంకె రాసావు కదా, ఆ అంకె రూపములో నేనే నీ దగ్గర ఉన్నాను అని నువ్వు భావించు. నీ కోరికలు వింటున్నాను, నీ ఆశలను చూస్తున్నాను, నీ ఆలోచనలను గ్రహిస్తున్నాను. వాటన్నింటినీ కూడా త్వరగా నెరవేరటానికి ఈ ఒక చిన్న క్రియ చెప్పాను, తప్పకుండా చెయ్యి. ఈ 4 రోజులు కూడా నువ్వు ఈ మంత్రాన్ని నిద్రపోయే ముందు 11 సార్లు అనుకో బిడ్డ. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇంతే. ఈ ఒక్క మాట నువ్వు చెప్పు, అద్భుతం చూస్తావు నువ్వు. నీ మనసులో ఉన్న కలతలు పోతాయి, సందేహాలు పోతాయి, కష్టం తీరుతుంది, అనుమానాలు తీరుతాయి. ఈ పని తప్పకుండా చెయ్యి. ఎందుకంటే నువ్వు చాలా మంచి వ్యక్తివి. పక్కవారి కష్టాన్ని కూడా నీ కష్టంగా భావించేటటువంటి గుణం నీది. అందుకే నీకు అప్పుడప్పుడు ద్రోహం జరుగుతుంది బిడ్డ. కానీ గుర్తుంచుకో, ఈ ఫిబ్రవరి 25 నుంచి 28 వరకు కూడా నీ కర్మను మార్చే రోజులు. సాయి చూపు నీ మీద ఉండే రోజులు. సాయి నీ వైపు ఉన్నాడు, సాయి నీ వైపు నడుస్తున్నాడు. ఇప్పుడు నీ మనసును శాంతపరచు. ఇప్పుడు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకొని మనసులో ఇలా అనుకో. నువ్వు ఇలా అనుకున్నావు అంటే సాయి నీ కోరిక తీరడానికి చాలా త్వరగా తీర్చేసే ఒక ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు కళ్ళు మూసుకుని ఇలా అను. నేను అదృష్టాన్ని ఆహ్వానిస్తున్నాను. నా జీవితంలోకి వచ్చే ధనాన్ని నేను స్వీకరిస్తున్నాను. నా చుట్టూ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. నేను గెలవటానికి అర్హుడిని లేదా అర్హురాలిని. నా బాబా నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు. నేను బాబా చెయ్యి పట్టుకుని ఉన్నాను. నాకు అసాధ్యమైనది ఏదీ లేదు, అంతా కూడా సుసాధ్యమే అంటూ మనసులో ఇలా అనుకో. నువ్వు ఈ ఒక్క మాట చెప్పగానే నీ సాయికి నువ్వు మరింత దగ్గర అయిపోతావు. అంటే ఇక్కడ నీ సాయికి నువ్వు భారాన్ని అప్పగిస్తున్నావు. నమ్మకం, నువ్వు పెట్టుకున్న నమ్మకం ఏదైతే ఉందో ఆ నమ్మకం అనే భారాన్ని నీ సాయికి అప్పగిస్తున్నావు. నువ్వు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడూ కూడా ఒమ్ము చెయ్యను, నీతోనే ఉంటాను, నిన్ను నడిపిస్తాను. ఇక నువ్వు భయపడాల్సిన పని లేదు. సిద్ధంగా ఉండు తల్లి. వచ్చే అదృష్టాన్ని అందుకోవటానికి, వచ్చే ప్రతి అవకాశాన్ని 2 చేతులతో స్వీకరించు. కానీ ఒక్క మాట, ఈ అదృష్టం నీకు కలిగిన తర్వాత, నీకు మంచి జరిగిన తర్వాత నీ శక్తి కొద్దీ ఎంతో కొంత పేదవారికి లేదా మూగ జీవులకి సహాయం చేయి. నువ్వు పంచే కొద్దీ కూడా నీ అదృష్టం రెట్టింపు అవుతుంది. ఎందుకని అంటే నువ్వు చేసే దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవే నీ విధిరాతను మారుస్తాయి, నీ తలరాతిని మారుస్తాయి, నీ భాగ్యాన్ని కూడా మార్చేస్తాయి, గ్రహస్థితులను కూడా మార్చేస్తాయి. కాబట్టి నీకు ఎంత ఉంటే అంత దానం చేయమనట్లేదు. నీకు 10 రూపాయలు నీ దగ్గర ఉంటే 1 రూపాయి చెయ్యి, అందులో పావలా వంతైనా చెయ్యి. నీకు ఎంతో రెట్టింపు సంపదని నీ సాయి నీకు అందిస్తూనే ఉంటాడు బిడ్డ అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.